మా టెర్రస్ గార్డెన్లో పూసిన ఫ్లవర్స్ అండి, బాగున్నాయి కదా. ఇవాళ హెల్తీ రెసిపీ అండి, స్టీమ్డ్ అనమాట. మనం ఏంటంటే దోశ బియ్యం తీసుకుని, ఒక గ్లాస్ ఏమో దోశ బియ్యం తీసుకున్నాను, ఒక పావు గ్లాస్ ఏమో అటుకులు తీసుకున్నాను అనమాట. దోశ బియ్యం 1 or 2 hours నానితే సరిపోతుందండి. నానిన తర్వాత బియ్యం అటుకులేమో ఒక 2 గుప్పెళ్ళు తీసుకున్నాను అనమాట. అంటే ఒక గ్లాస్కి ఒక పావు గ్లాసు అటుకులు అనమాట. అది రెసిపీ. ఈ 2 కలిసి గ్రైండ్ చేసేసుకుని ఒక 2 స్పూన్స్ సూజీ రవ్వ కలిపానండి. ఇదేమో కర్రీ అనమాట, మన ఆ స్టీమ్డ్ దాంట్లో పెట్టుకునే కర్రీ అనమాట. దాంట్లోకి ఏంటంటే కొంచెం జీలకర్ర, ధనియా, క్యాప్సికమ్ వేసి, ఆలు వేసి బాగాను కర్రీలాగా చేశాను అనమాట. అందులో కొంచెం ఉప్పు, కారం, ఆమ్చూర్ పౌడరు, చాట్ మసాలా వేసాను అనమాట. మనకి ఏంటంటే ఇడ్లీ పిండి అలాగా మనం రుబ్బేసుకుంటాం కదండి, దాన్ని గ్లాసులో హాఫ్ వేసుకుని ఇలా అరిటాకు పెట్టాను అనమాట. అరిటాకు పెడితే ఏమంటుందంటే అరిటాకు స్మెల్తో చాలా బాగా వస్తుందని అరిటాకు పెట్టాను. అలా కాకపోతే మీరు ఒక గ్లాస్కి ఆయిల్ రాసేసుకుని పెట్టేసుకోవచ్చు అండి. అది పెట్టిన తర్వాత మధ్యలో ఈ కర్రీ పెట్టి పైన మళ్ళీ కొంచెం పిండి వేయాలన్నమాట. ఇవి స్టీమ్డ్గా బాగుంటాయి. కాకపోతే ఇంత హడావిడి చేయాలా అని మీరు అనుకోవచ్చు, ఎందుకంటే పిల్లలకి కనుక ఇలా పెడితే బయట ఫుడ్కి వాళ్ళు అట్రాక్ట్ అవ్వకుండా ఇంట్లో మనం చేసి పెడితే రకరకాల షేపుల్లో కట్ చేసి పెడితే కనుక వాళ్ళకి ఇంట్లోనే మంచి ఫుడ్ పెట్టినట్టు అవుతుంది. బయట ఫుడ్ తింటామని వాడు పేచి పెట్టరు అనమాట. పిల్లలకైతే చాలా హెల్తీ ఫుడ్ అండి. క్యారెట్ కూడా వేసుకోవచ్చు ఇందులోనూ. నేను క్యారెట్ వేయలేదు, ఆలు బదులు క్యారెట్ వేసుకుని కూడా చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేయండి.